వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అందుకే రామభక్తుడుగా తాను ఈ మాట చెప్తున్నాడు. ఏమని? యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ. నిజానికి ఈ శ్లోకం ప్రతివాడు రోజు గుర్తుపెట్టుకోవాలండి. రామబాణంలా వెళుతున్నానంటే తప్పకుండా అనుకున్న సాధించుతాను, క్షేమంగా తిరిగి వస్తాను. ఇప్పుడు మరొక అర్థాన్ని చెప్పుకుంటున్న మూడవ అర్థం, ఇది ముఖ్యమైన అర్థం. ఇది హనుమంతుడి హృదయం. ఇది రాముడు వదిలిపెట్టిన బాణంలా వెళ్తున్నాను అంటే అర్థం ఏంటి? ఒక బాణం మనకు వచ్చి తగిలింది అనుకోండి, బాణం భలే తగిలిందనం, బాణాన్ని భలే ప్రయోగించాడంట. అవునా లేదా? శక్తి బాణాంది కాదు, ప్రయోగించిన వాడిది. ఆ ప్రయోగించిన వాడి యొక్క శక్తి అంతా కూడా. అందుకు రాముడు బాణంలా వెళ్తున్నానంటే నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, పరికరాన్ని మాత్రమే. నా శక్తి అంతా రాముడే, రాముడే నన్ను ప్రయోగిస్తున్నాడు. ఇది దీనిలో ఉన్నటువంటి భావం అండి, గ్రహించవలసింది. బాణం గొప్పతనం కాదు, ప్రయోగించిన వాడు గొప్పతనం. అందుకు నేను నిమిత్త మాత్రుణ్ణి, నన్ను పంపిన శక్తి వేగమంతా రామునిదే. కనుక రాముడి చేతి పనిముట్టుని నేను. ఇది తెలుసుకోవాల్సింది. ప్రతివాడు ఇలా అనుకుంటే సరిపోతుంది. మనందరం బాణాలమే, మనల్ని మనం మిడిసిపడిపోకూడదు. బాణం గొప్పతనం ఎక్కడయ్యా అంటే ప్రయోగించిన వాడి బట్టి ఉంటుంది. అందుకే ప్రయోగించిన భగవంతుడి వల్లే మనకు శక్తి వచ్చింది తప్ప మనకేమీ లేదు. లక్ష్యం నిర్దేశించేది, లక్ష్యం వైపు పంపేది, ఏ బలంతో ఎలా పంపాలనుకున్నది కూడా నిర్ణయించవలసింది ధానుష్కుడే, బాణం కాదు. అందుకే భగవంతుడు పట్టుకున్న ప్రకృతి అనే ధనువు నుంచి జీవులనే బాణాలు ప్రయోగింపబడుతుంటాయి. ఇది తెలుసుకోగలిగితే హనుమంతుడు కేవలం నేను రాముని చేతి పనిముట్టుని ఎంత వినయంగా చెప్పాడో చూసారా? అంటే సాధించుకు వస్తానని ఆత్మవిశ్వాసం ఎంత చెప్తున్నాడో, ఈశ్వరుడి దయ వల్ల సాధిస్తానని భగవద్విశ్వాసాన్ని అంతే చెప్తున్నాడు. కనుక రెండూ ఉండాలి ప్రతి మానవుడికి. ఆత్మవిశ్వాసము ఉండాలి, భగవద్విశ్వాసము ఉండాలి. నేను సాధిస్తాను, సాధించగలను అనుకుంటేనే కానీ ఏ పని చేయలేరండి. అంతేగాని ఇంకా బయలుదేరుతూనే ఏదో మీరు వెళ్ళమన్నారు కనుక వెళ్తున్నాను కానీ నేను సాధిస్తానంటారా? చూద్దాంలేండి, నాకు అంత నమ్మకం లేదంటే ఆ పని 10 చెక్కలు అవుతుందండి, జరగదు అది. అసలు వెళ్ళేటప్పుడే తప్పకుండా సాధిస్తాననే పాజిటివ్ యాటిట్యూడ్, ఇది చాలా ముఖ్యం. ఇది సాధిస్తాను, సాధించగలను, సాధిస్తాననే విశ్వాసము, సాధించగలననే ఆత్మాభిమానము రెండు చూపించాలి. అది లేకపోతే ఏది సాధించలేము. అందుకే ప్రారంభం పాజిటివ్ థాట్ అంటారు ఇక్కడ. అందుకు ముందు ఉత్సాహంగా మంచి విశ్వాసంతో పనిని ప్రారంభించాలి. అందుకే రాముడి చేతి బాణంలా వెళ్తానంటే సాధించి తీరతాను. అదేవిధంగా రాముడి చేతి బాణంలా వెళ్తానంటే రాముడు దిన్న బాణాన్ని నేను అని చెప్పడం. ఇక్కడ ఈ రెండూ ఉండాలి. అందుకే మానవులకు ఉండవలసినవి ఆత్మవిశ్వాసము, ఈశ్వర విశ్వాసము రెండూ అవసరం. అంతేగాని మన ప్రయత్నం ఏముందండి, అంతా ఆయనే, అది దోషమే. అదేవిధంగా ఆయన లేచి అంతా నాదేనండి అంటే మరో దోషం ఇది ఇక్కడ. పైగా భగవంతుడు ప్రయోగించితేనే బాణం వెళ్తుంది, కానీ బాణానికి కూడా దాని పదును దానికి ఉండాలి, దాని శక్తి దానికి ఉండాలి. ఆయన ప్రయోగించడానికి తగ్గట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవాలి కదా. హనుమంతుడికి తగ్గ యోగ్యత ఆయనకి ఉన్నది, దాన్ని వాడుకున్నాడు స్వామి. అంత చక్కగా చూపిస్తున్నాడు ఈ భావన. చూడండి, ఒకప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగట, పురుష ప్రయత్నం గొప్పదా, ఈశ్వరుని అనుగ్రహం గొప్పదా అని. చాలా గొప్ప సమాధానం చెప్పాడు ఆయన. వెంటనే ఒక కత్తెరతో ఒక వస్త్రం కత్తిరించేవనుకో, కత్తిరలో 2 కత్తులు ఉంటాయి కదా, ఏ కత్తి కత్తిరించిందని అన్నాడు. వస్త్రం కత్తించడానికి కత్తెరలో 2 కత్తులు ఎంత అవసరమో, పని సాధించడానికి పురుష ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం కూడా అంతే అవసరము. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఇక్కడ. అందుకు హనుమంతుని మాటలో, ఈ ఒక్క మాటలు, అదే సుందరకాండలో ఉన్న గొప్పతనం. ఒక్కొక్క శ్లోకంలో ఎన్నెన్ని కనబడతాయో. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, ఇన్ని విశేషములు దాగి ఉన్నాయి. హనుమంతుడి యొక్క పరాక్రమం కనబడుతున్నది ఇక్కడ. ఇందులో మరొక విశేషం ఉంది. రామబాణం అంటే మరొకటేం కాదు, రామ మంత్రమే. మంత్రమే బాణము. చెప్పుకున్న అస్త్రము అంటే మంత్రశక్తి అనే. అందుకే కోదండ రామాస్త్రం అనే మంత్రం ఉందండి, రామమంత్రం. ఇలా రామమంత్రాలన్నీ అస్త్రములే. కనుక రామాస్త్రంలా వెళ్తున్నా అంటే ఒక రామమంత్రము వలె వెళ్తున్నా అని అర్థం. అంతేకాదు రామమంత్రమే నాతో ఉందన్నాడు ఆయన. ఇది మనకి అధ్యాత్మ రామాయణంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏ మానవుడు ప్రాణప్రయాణ సమయంలో, ప్రాణప్రయాణ సమయే యస్య నామ సకుస్మరన్ నరస్త్విత్వా భవాంబోధిమపారం యాతి తత్పదం. అసలు అన్నిటికంటే పెద్ద సముద్రం ఏమిటయ్యా అంటే ఈ సముద్రం కాదుట, ఉప్పు సముద్రం కాదుట, మరొక పెద్ద సముద్రం ఉందిట.
దాని అంతు పొంతు తెలియదు, ఎక్కడ మొదలైందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అదేమిటంటే సంసార సముద్రం. దీన్ని దాటడం అంత కష్టం మరొకట్లేదు. అసలు మనకు ఒడ్డుందని కూడా తెలియదు, దీన్ని మునిగిపోయి ఉన్నాం. అందుకే దాటరా అంటే నిద్రపోతాం. ఈ సంసారం ఒక సముద్రం, దాటి నుంచి బయటపడు అంటే ఏం చెప్పాడండి? ఏదో ఇన్నాళ్ళకి ముసలితనం వచ్చి కాస్త పురాణాలు వెంట నేర్చుకున్నాం. ఇప్పుడు సంసారము దాటు అంటే మాకే అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మా మనవలు మా పిల్లలు బాలో లేదు, అలాంటి సంసారం నుంచి దాటిపోమంటాడు ఈయన అని కోపం కూడా వస్తుంది మనకి. ఎందుకంటే సంసార సముద్రంలో అంత మునిగిపోయాం మనం. మామూలు మునక సంసార పంక నిర్మగ్న అలా ఉన్నాం మన పరిస్థితి. సంసారం అనే బురద సముద్రం, నీటి సముద్రమైనా అప్పుడప్పుడు తేలుతామేమో, బురద సముద్రం కానీ కూరుకుపోయాం. అలాంటిది ఈ సంసార సముద్రం నుంచి ఈదడం కాదు, అసలు దాటిపోవాలండి. ఎంత బాగుంటుంది, నీరు కూడా తగలకుండా దాటడం. అందుకే సంసార సముద్రాన్ని దాటడాన్ని సంస్కృతంలో తారణము అని అంటారు. ఇక్కడ ఈ సంసారానికి అంతు లేదు, పొంతు లేదు. చచ్చిపోయామంటే మళ్ళీ పుడతాం, పుట్టామంటే మళ్ళీ చేస్తాం, మళ్ళీ పుడతాం. ఇలా ఎప్పటి నుంచి అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి అని చెప్పినట్లుగా పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ ఈ ప్రవాహం ఇది. అందుకే ప్రవాహము సమ్యక్ సరతి ఇది సంసార. ఇది ఒక మహాప్రవాహం. ఈ ప్రవాహం లాంటి సముద్రం ఏదో చిత్రంగా ఉంది ఇది. దీని నుంచి ఎలా దాటతాం అంటే ఎలా తరిస్తాం? తరింపజేసే మంత్రమునకు తారకమని పేరు. ఇది తెలుసుకోవాల్సింది. తారకము సంసార సముద్రాన్ని దాటించి మోక్షం ఇచ్చే మంత్రం ఒకటి ఉన్నది. ఆ మంత్రము నాకు ఉంగరం మీద రాసి ఇచ్చేశారు గురువుగారు. అంటున్నాడు ఎవరు? ఆంజనేయ స్వామి వారు. అందుకు ఈ మంత్రం సామాన్యం కాదు. ఈ రామ అనే మంత్రం ఇది ఎలాంటిదంటే, ఎవడైనా ప్రాణాలు పోయేటప్పుడు అలవోకగా రామ అంటే చాలు, ఈ సముద్రానికంటే 1,000,000 రెట్లు పెద్దదైన సంసార సముద్రాన్నే దాటుతున్నాడే. రామనామాన్ని పలికినవాడు మహాసముద్రమైన సంసార సముద్రాన్ని దాటినప్పుడు ఆ రాముడిచ్చిన రామనామాంకిత ఉంగరాన్ని పట్టుకున్న నేను 100 యోజనాల సముద్రం దాటడం ఎంత ఆశ్చర్యం అన్నాడు ఇక్కడ. అందుకే ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి. జలధిలాంగిగయ అచరజనాహి అంటే సముద్రం దాటడంలో ఆశ్చర్యం లేదట. ఎందువల్ల? ప్రభుముద్రిక మేలిముఖమాహి. రాముడిచ్చిన ముద్రిక అంటే ఉంగరం. రాముడిచ్చిన ఉంగరం నోట్లో పెట్టుకుని వెళ్తున్నానే, ఈ సముద్రం దాటడంలో ఆశ్చర్యం ఉంది అన్నట్ట. ఇందులో ఉన్న అందం పట్టుకోవాలండి. దీన్ని బట్టి రాముడిచ్చిన ఉంగరం హనుమంతుడు ఎలా పట్టుకెళ్ళాడు? నోటితోనా? ఎవరు చెప్పారు? వాల్మీకి రామాయణంలో హనుమంతుడు ఉంగరం ఎలా పట్టుకెళ్ళాడో చెప్పలేదండి. అనవసరం ఎలా పట్టుకెళ్ళాడో. ఒకవేళ తాను కట్టుకున్న పంచెలు ముడి చుట్టుకున్నాడో, లేకపోతే పైన కిరీటంలో దాచిపెట్టుకున్నాడో మనకేం తెలుసు? ఎలాగో తీసుకెళ్ళి ఇచ్చాడు. అవి మనకి ఎక్కడ పెట్టాడా అని ఇన్వెస్టిగేషన్ మనకెందుకు అక్కడ. ఆ మాటకు వస్తే తులసీదాస్ అన్నారు ఈ మాట, ప్రభుముద్రిక మేలిముఖమాహి. ఆ మాట కూడా హనుమాన్ చాలీసాలు అన్నారు, కానీ రామచరితమానసులో అనలేదండి. రామచరితమానసులో ఉంగరం ఇచ్చాడు అన్నారే తప్ప నోట్లోంచి తీసిచ్చాడని చెప్పలేదు. మరి ఈయన ఎందుకు ఇలా రాశాడు? ఇది పట్టుకోవాలి. ప్రభుముద్రిక మేలిముఖమ అంటే ముద్రిక అంటే ఉంగరం అని కాదు అర్థం, ముద్ర, స్టాంపు. అంటే రామముద్రిక అంటే రామ మంత్రము. ఇది తెలుసుకోవాల్సింది. రామతత్వం దేనిలో ఉంటుంది అది. ఆ రామ మంత్రం ఎక్కడ పెట్టాడు? మంత్రం ఎక్కడ పెడతారండి? మేలుముఖమాహి. అందుకే రామ మంత్రాన్ని నోటిలో పెట్టుకున్నవాడు సముద్రాన్ని దాటడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది దాని యొక్క భావం. ఎందుకంటే అది పట్టుకుంటే సంసార సముద్రాన్ని దాటుతారే. ఇది దీనికి పరిమితి ఉంది, దానికి అపరిమితం. అనాద్య విచ్ఛిన్న సంసారం అన్నారు ఇక్కడ. అది అపరిమితం, ఇది పరిమితం. అపరిమితమైన సంసార సముద్రాన్నే దాటగలరే, పరిమితమైన 100 యోజనాల సముద్రాన్ని దాటడం ఎంత అనుకున్నట్ట ఆంజనేయ స్వామి వారు. అదే యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. అందుకే కిం పునః తస్య దూతోహం తదంగాంగుళి ముద్రిక తమేవ హృదయే ధ్యాత్వా లంఘయామస్సు వారిధిం ఇత్యుక్త్వా హనుమాన్ బాహున్ ప్రసార్య ఆయతవారిధి. కనుక నేను సులభంగా దాటతాను అన్నట్ట. అంత విశ్వాసం ఉండాలండి. రాముడి మంత్రం నాకుంది, నాకేం భయం, అంత ధైర్యంగా తిరగాలి. కొందరు మంత్రాలు జపం చేస్తుంటారు, భయం మానని భయం ఉంటుంది. అంటే మంత్రం మీద నమ్మకం లేదు, దైవం మీద అంతకంటే లేదని అర్థం ఇక్కడ. అఖండ విశ్వాసం అది ఉంటేనే రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాసరథే జీవాధారమని రామదాసులా అనుకుంటాం. ఆ ధైర్యం కావాలి ఇక్కడ. అందుకే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంత ధైర్యాన్ని ప్రకటించాడు ఇక్కడ ఒక మహాభక్తుడిగా. పైగా తిన్నగా లంకకి వెళతాను, అక్కడ సీతమ్మను చూస్తాను, ఒకవేళ అక్కడ సీతమ్మ కనబడకపోతే అదే వేగంతో స్వర్గలోకానికి వెళ్తానన్నాడు. అంటే ముందే ప్రిపేర్ అవ్వడం అండి. ఒక పనికి వెళ్ళేటప్పుడు
అనుకుంటాం అక్కడ లేకపోతే అక్కడి నుంచి అంటే స్వర్గానికి వెళ్తాను, ఎందుకంటే ముల్లోకాలకు అధిపతి కదా రావణుడు, అక్కడ పెట్టాడేమో. అక్కడ కూడా కనబడకపోతే మొత్తం లంకని చుట్టి తీసుకువచ్చి ఆ రావణుడితో సహా రాముడి దగ్గర పెడతానన్నాడు. ఇక్కడ అంటే ఎంత విశ్వాసాన్ని ప్రకటించాడో చూడండి. ఇక్కడ మనం హనుమంతుడిని దైవంగా చూస్తున్నాం, భక్తుడిగా చూస్తున్నాం. మూడవది ఆదర్శ గుణముల కలవాడిగా ఇప్పుడు చూడాలి గనక ఏ పనైనా సాధించేటప్పుడు మానవుడికి ఆత్మవిశ్వాసం ఉండాలి, దైవ విశ్వాసం ఉండాలి. అదేవిధంగా ఒకవేళ ఆ పని అనుకున్నట్టు అలా కాకపోతే ఇంకోలా వెళ్తానన్న ఆలోచన కూడా ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవాల్సినవి హనుమంతుడి కథ ద్వారా. అప్పుడు స్వామి ఒక్కసారి ఈ మాటల పలికి అందరికి అభయాన్నిచ్చి అక్కడి నుంచి ఎప్పుడైతే ఎగిరాడో ఆ పర్వతం కిందికి కృంగింది. స్వామి ఎగిరిన వెంటనే మళ్ళీ పైకి లేచింది అది. అయితే ఆ కదలికకి ఆ పర్వతంపై ఉన్నటువంటి అనేక వృక్షములు వేళ్లతో సహా పెకలింపబడి అది ఎగురుతున్నప్పుడు వచ్చే గాలి వేగానికి ఆయన వెంట కొంత దూరం వరకు వెళ్ళేట వృక్షములు. ఎలా వెళ్ళాయంటే ఎవరైనా ఆత్మీయులు ఇంటికొచ్చి వెళ్ళిపోతుంటే సాగనంపడానికి వెళ్ళినట్లుగా వెళ్ళేటవన్నీ కూడా అలా వెళ్ళి పడిపోయేవి. ఈ విధంగా స్వామి సముద్రాన్ని దాటడం ఒక అద్భుతమైనటువంటి వైనం. ఈ సముద్ర లంఘనాన్ని మాత్రం చాలా విస్తారంగా వర్ణిస్తాడు వాల్మీకి. వాల్మీకి ఎక్కడ అనవసరంగా ఒక్క వాక్యం రాయడు. అలాంటిది ఎగరడాన్ని మాత్రం అంత విస్తారంగా ఒక పెద్ద సర్గ చేశాడు. కొన్ని వందల శ్లోకాలు ఉంటాయి దీంట్లో, అంత విశేషమైన సర్గ చేశాడు. ఎందుకంత చేశారంటే ఎగురుతున్న హనుమంతుల్లో అనేక అద్భుతాలు కనబడ్డాయి ఆయనకి. అద్భుతంతో ఆనందపడిపోయాడు ఆయన. ఇక్కడ ఆనందాన్ని వాల్మీకి వర్ణన ద్వారా మనకు చూపిస్తున్నాడు. స్వామి ఎగురు వెళుతూ ఉంటే ఆ త్రోవలో ఆ సముద్రానికి అధిదేవత ఉంటారండి. సగరులు అనేటువంటి వారి చేత తవ్వగా ఏర్పడింది సాగరము అని మన పురాణ గాథ చెప్తుంది. సగరులు అంటే సూర్యవంశ చక్రవర్తులు, వాళ్ళ పూర్వీకులు, రామునికి పూర్వీకులు. వారి త్రవ్వగా ఏర్పడిందిటే సాగరం. అందుకు నా ఉనికికి ఆధారం సూర్యవంశ చక్రవర్తులు. ఆ సూర్యవంశానికి చెందిన రామచంద్రమూర్తి కార్యం మీద ఈయన బయలుదేరుతున్నాడు. కాబట్టి నేను కృతజ్ఞత ప్రకటించాలి. నా ఉనికికి కారణమైన సూర్యవంశ చక్రవర్తుల పట్ల నేను కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత ఎప్పుడు చూపిస్తారు? అవసరమైనప్పుడు ఆదుకోవడమే కృతజ్ఞత అండి. కొంతమంది దొంగ మాట్లాడుతుంటారండి, ఇలాంటి వాళ్ళు చాలా చూస్తుంటారు. మీ మేలు జన్మలో మర్చిపోలేము, ఎప్పుడు మీతోనే అని. ఒక 3 రోజులు వాడు ఉంటే భరించలేరు. ఈ శిష్యులు వీళ్ళందరినీ చూస్తుంటే కపటాలు అంతే తప్ప అంటి పెట్టుకునే వాళ్ళు నిజంగా దొరకరండి. కృతజ్ఞతలన్నీ దొంగ మాటలే లోకంలో. కృతజ్ఞత అనేది ఎప్పుడో వాళ్ళు పూర్వీకులు చేస్తే గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఆ రామచంద్రమూర్తి సూర్యవంశ చక్రవర్తి ఆయన పని మీద ఈయన వెళ్తున్నాడు కనుక ఏదైనా సాయం చేస్తే నా కృతజ్ఞత ఆ ధర్మం నెరవేర్చుకుంటాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ. అది కృతజ్ఞత అంటే. ఎలా సాయం చేయాలి ఈయనకి అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మహాత్ముల నుంచి మనం ఏదో పొందుతాం కానీ వాళ్ళకి తగినది చెయ్యగలమా, ఇది పెద్ద ప్రశ్న. కొంతమంది మహాత్ములకు సేవ చేసాం అనుకుంటారు, కానీ ఎంత సేవ చేసినా వాళ్ళు మనపై చూపించిన అనుగ్రహం ముందు లవలేశమే. ఇది గుర్తుపెట్టుకోవాలి, అహంకరించకూడదు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. ఓ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఒక చూపు చూస్తారు. మనం వెళ్ళి 1 కోటి రూపాయలు ఇచ్చాం ఆయనకి. ఎందుకండి? ఆయన చూపే అనుగ్రహం ముందు ప్రపంచంలో ఉన్న ధనరాశి మొత్తం కుప్పబోసినా వాళ్ళు చూపించే దయ ముందు సరిపోదు. తెలుసుకోండి, ఇక్కడ మహాత్ముల దయని సంపదతో కొలవలేము. ఎందుకంటే ఈ సంపదలు నశించిపోతాయి, ఆ దయ నశించదు. ఆ దయ ముక్తినిస్తుంది, భగవంతునిస్తుంది. అందుకే మహాత్ముల్ని గురువుల దయల్ని చూసి వాళ్ళు ఏదో చేసి అహంకరించరాదు. ఇది తెలుసుకోవాల్సింది. చెయ్యడం వేరు, అహంకరించడం వేరు. అందుకు రామచంద్రమూర్తికి సూర్యవంశ చక్రవర్తులకి ఇంతవరకు కృతజ్ఞత తీర్చుకునే అవకాశం దొరకలేదు సముద్రుడికి. వాళ్ళకి ఏమిస్తాడు ఈయన? ఇది ఒక్కటైనా సాయం చేద్దామని తపన పడుతున్నాడు. ఇక్కడ ఏం చేయాలని ఆలోచించాడండి సముద్రుడు. ఆయన గుర్తుకొచ్చింది, తన లోపల ఒక పర్వతం ఉంది, సముద్రం లోపల ఒక పర్వతం ఉందట. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు మైనాకుడు. ఆయన సామాన్యుడు కాడు, హిమవంతుని యొక్క పుత్రుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే తాను మేలు పొందడమే కాకుండా మరొకడు కూడా వాడి చేత కూడా ధర్మం చేయించడం. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే కృతజ్ఞత తీర్చుకోవడం నాకెంత అవసరమో మైనాకుడికి కూడా అంతే అవసరం. అయితే మైనాకుడికి పాపం తెలియలేదు కనుక ఆయనకి చెప్తాను ఇప్పుడు వెళ్ళి చెప్పి ఆయనకు కూడా కృతజ్ఞత తీర్చుకునే అవకాశం ఇస్తాను. ఎందుకయ్యా అంటే మైనాకుడు ఈ పర్వతానికి ఒక కథ ఉందిట. పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఆ రెక్కలు తీసుకుని అవి ఎగురుతూ వెళ్ళి అనేక నగరాల మీద వాటి మీద పడడం, వాటి వల్ల ప్రమాదాలు ఏర్పడేవిట. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు తెగ నరికేయడని పురాణ గాథ. అప్పుడు ఈయనేం చేశాడు? వాయుదేవుడి దగ్గరికి వెళ్ళేట్టు మైనాకుడు. వెళ్ళి కొంచెం రికమెండ్ చేయవా, నన్ను రక్షించమని అడిగాడు ఆయన. ఈ వాయుదేవుడు ఇంద్రుడితో చెప్పేట్టు ఈయన విడిచిపెట్టేశాయి అన్నాడు.
అప్పుడు సరే వాయువు చెప్పాడని విడిచిపెడుతున్నాను, కానీ అన్నిటినీ నరికేస్తూ ఈయనొక్కడిని కూర్చోబెడితే వాళ్ళు ఊరుకుంటారా? ధర్మం ధర్మమే కదా. ఈయనకి ఏదైనా కొత్త అసైన్మెంట్, స్పెషల్ అసైన్మెంట్ ఒకటి ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు ఊరుకుంటారు. అందుకు నువ్వు ఒక పని చేయి, సముద్ర గర్భంలో ఉండు, అక్కడి నుంచి అసురులు వచ్చే మార్గం ఒకటి ఉంది, ఆ మార్గాన్ని నువ్వు మూసివేస్తూ గట్టిగా నిలబడి ఉండు, అది నీకు నేను అప్పగించాను. కనుక నువ్వు భూమి మీద లేనప్పుడు ఇంక నిన్నేమనరుగా, నువ్వు కదలకుండా అక్కడ ఉండు, ఇలాగైతే నీకు రెక్కలు వదిలేస్తానన్నాడు. సరే అన్నట్ట. అప్పుడు మైనాకుడు అక్కడ ఉన్నట్టండి. ఇక్కడ అలా ఉన్న మైనాకుడి దగ్గరికి వెళ్ళాడు సముద్రుడు. వెళ్ళి, నువ్వు ఇవాళ రెక్కలతో క్షేమంగా ఉన్నావంటే కారణం ఎవరో తెలుసా అన్నాడు. మర్చిపోతానా వాయుదేవుడు అన్నట్ట. చూడండి, అంటే ఎవరయ్యి ఉంటారు అని అనడం కాదు, ఆయన వెంటనే అన్నాడు, వాయుదేవుడి దయ వల్ల ఇలా ఉన్నాను. నిజమా? ఆ వాయుదేవుడికి నువ్వేమిచ్చావు? కృతజ్ఞత ఏమిచ్చావు? ఒకరి నుంచి మేలు పొందాక తిరిగి నువ్వు ప్రత్యుపకారం ఏం చేసావని. చెయ్యాలనుంది కానీ ఆయనకి నేనేం చేసేదయ్యా? అవునా? చెయ్యాలనుందా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎగురుతున్నాడు పైనుంచి, ఆయనకి ఏదైనా సహాయపడు, అప్పుడు నీకు ప్రత్యుపకారం తీర్చినట్టు అవుతుంది అంటూ గొప్ప మాట చెప్తాడు ఇక్కడ వాల్మీకి. సుందరకాండ నుంచి కొన్ని రత్నాలు వస్తుంటాయండి, ఎవడు పట్టుకుంటాడో వాడు పట్టుకోండి. కృతేషు ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. అద్భుతమైన వాక్యం చెప్పాడు ఇక్కడ వాల్మీకి. కృతేషు ప్రతికర్తవ్యం, చేసిన వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడం అనేది సనాతన ధర్మము. ఏషధర్మ సనాతన. ఇది తెలుసుకోండి. మన హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం. సనాతనం అంటే ఎటర్నల్, శాశ్వతం అని అర్థం. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మము. అంతేగాని ఆ యుగాల్లో అయితే కృతజ్ఞత చూపించమన్నారు, కానీ ఈ యుగాల్లో అక్కర్లేదండి అని లేదుట. కనుకనే ఆ యుగాల్లో అలాగా, ఈ యుగాల్లో ఇలా కాదు అంటే దానికి సనాతన ధర్మం అనరు. ఎన్ని కాలాలు మారినా ఏ ధర్మం నిలిచి ఉంటుందో ఆ ధర్మం పేరు సనాతన ధర్మం. అది ఈ భూమి మీద ఒక్క హిందూ మతం మాత్రమే సనాతన ధర్మం. భగవంతుడు ఎంత ప్రాచీనుడో సనాతన ధర్మం అంత ప్రాచీనం. ఆయనతో పాటు వచ్చింది ఈ ధర్మం. ఇది విశ్వనియమం, ఇది సనాతన ధర్మం. అందుకే ఏష ధర్మ సనాతన. కృతేషు ప్రతికర్తవ్యం, కృతజ్ఞత తెచ్చుకోవడం అనేది సనాతన ధర్మం అని సముద్రుడు చెప్తే మైనాకుడు సర్వసన్నద్ధుడై వెంటనే తన యొక్క శిఖరాలను పైకి వచ్చేలా లేస్తున్నట్ట. హనుమంతుడు ఎగురొస్తున్నాడండి, దూరం నుంచి చూశాడు. ఇదేమిటి, ఏదో అడ్డొస్తుంది అనుకున్నాడు ఆయన. ఎందుకంటే అంతవరకు లేదు, హఠాత్తుగా పైకి వస్తుంటే ఎలా ఉంటుంది, దీన్ని ఎలాగైనా ఎదుర్కొంటానని చెప్పి స్వామివారు వేగంగా ఎగిరి వచ్చి ఆ పైకి వచ్చినటువంటి ఆ పర్వతం యొక్క శిఖరాల్ని తన యొక్క వక్షస్థలంతో ఒక తాపు తగిలించట. తాకిడికి ఆ పర్వతం కదిలిందిటండి ఒక్కసారి. అయితే దివ్య పర్వతాలకి, దివ్య వృక్షాలకి కనబడే స్థావర రూపంతో పాటు కనబడని దేవతా రూపం ఒకటి ఉంటుంది. వీటిని అధిదేవతలు అని అంటారు. నైమిష అరణ్యం, ఈ అరణ్యంలో మనకు చెట్లు చేమలు కనబడతాయి, కానీ అనేక మంది వనదేవతలు ఇక్కడ ఉంటారు. అలాగే గంగా నదికి వెళతాం, మామూలు నీరు కాదు, అది గంగాదేవి. ఇలాగ ప్రతిదానికి ఒక అధిష్టానము అనబడే ఒక రూపం ఉంటుంది, అది దేవతా రూపము. బయటికి కనబడే స్థావర రూపము అందరి కళ్ళకి కనబడుతుంది. దేవతా రూపం మాత్రము యోగ దృష్టి ఉన్న వాళ్ళకి, ఉపాసనా దృష్టి ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. మనకు కనబడలేదని లేదనరాదు, అది తెలుసుకోవాల్సినది. కనుకని అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఈ జంతువులకి మనిషికి ఉన్నది భావన. యోగులకున్నంత దర్శన శక్తి మనకు లేకపోవచ్చు, కానీ శాస్త్రంలో చెప్పింది భావించగలిగే భావనాశక్తి ఉంది కదా. అందుకు భావనాశక్తితో ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవతని తలంచుకుని స్నానం చేస్తే అది పుణ్యఫలాన్ని ఇస్తున్నది, ఇది తెలుసుకోవాలి. అలాగే పర్వతాలకు కూడా అధిదేవతలు ఉంటారు. ఇంత ఎందుకు చెప్పుకున్నామంటే మైనాకుడనే పర్వతానికి మైనాక పర్వత అధిదేవత ఉన్నాడు. అందుకే ఆయనకు 2 రూపములు ఉన్నాయని వర్ణించారు, స్థావర రూప, జంగమ రూప. స్థావరం అంటే స్టాటిక్, కదలకుండా ఉంది. జంగమ రూపం అంటే మొబైల్, కదులుతున్నటువంటి స్వరూపం. అందుకు ఆ జంగమ రూపంతో మైనాకుడు తన పర్వతం మీద తాను నిలబడ్డట. హనుమంతుడు అంత గట్టిగా తాకితే ఆనందించేటండి ఆయన, ఆ మహానుభావుని స్పర్శకి ఆనందించి తన శిఖరాల మీద తానే దేవతా రూపంతో నిలబడి ఆంజనేయ స్వామిని చూసి నమస్కరించేట. అవతలవాడు తనను చూసి నమస్కరిస్తూ ఉంటే దాటి వెళ్ళిపోరాదండి. అందుకే హనుమంతుడు ఒక్కసారి అటు తిరిగి చూశాడు, ఎవరు నువ్వని. నన్ను మైనాకుడు అంటారు నాన్న, మీ నాన్నగారి దయవల్ల నేను ఇలా ఉన్నాను, అందుకు నేను కృతజ్ఞత తీర్చుకోవాలి. కాసేపు ఈ పర్వతం శిఖరములపై కూర్చొని నువ్వు ఆతిథ్యం స్వీకరించు. ఎంత చక్కగా అడిగాడు చూడండి మైనాకుడు. ఆతిథ్యం స్వీకరించమని అడిగితే హనుమంతుడు ఎంత దయ ఆయన చూపిస్తున్నాడో చూడండి. ఇది ఒకటి తెలుసుకోవాలి. అవతలి వాళ్ళు మనకి ఏదైనా ప్రేమగా ఇస్తే దాన్ని మనం కఠినంగా తిరస్కరించరాదు, ఇది తెలుసుకోవాలి. మన ఇంగ్లీష్లో సంప్రదాయం ఉంది, ఏదైనా ఎవరైనా మనకి ఇస్తే నో థ్యాంక్స్ అంటాం. అవన్నీ పెదవి మాటలే, అసలు సంస్కారం ఏంటో హనుమంతుడి దగ్గర చక్కగా నేర్చుకోవాలి.
అని ఎంత చక్కగా మాట్లాడాడంటే ఆ పర్వతాన్ని నిమిరెట్టండి ఒక్కసారి, ఎంత ప్రేమగా నిమిరి నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అన్నాడు. ఎంత గొప్ప మాట! ఈ మాట చాలా ఒక పదునైన ఒక మంత్ర సంకేతం ఉంది ఇందులో. చాలామంది ఇది కథ అనుకుని దాటిపోతుంటారు, కానీ ఇక్కడే అతని మంత్ర సంకేతం మనం పట్టుకోవాల్సింది ఉంది ఇక్కడ. ఇందులో విశేషం ఏంటంటే నువ్వు నాకు ఆతిథ్యము ఇచ్చినట్లే అన్నాడు. ఎందుకు అలా అన్నాడు? అలా అని నేను ముఖ్యమైన కార్యం మీద బయలుదేరుతున్నాను, మధ్యలో విశ్రాంతి తీసుకోనన్న ప్రతిజ్ఞ, అది నెరవేరే వరకు కూడా నేను ఎక్కడా విశ్రాంతి తీసుకోను. కాబట్టి నువ్వు అన్యదా భావించవద్దు, నేను బయలుదేరుతున్నాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే, కృతం ఆతిథ్యం, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పి బయలుదేరాడు స్వామి అక్కడి నుంచి. ఇది చాలామందికి తెలిసిన కథే, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చాలామందికి తెలియదు. అది చెప్పుకోవడం ఇక్కడ. ఏం చెప్తున్నాడు స్వామి ఇక్కడ? ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పాడు. ఎప్పుడో హనుమంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇంద్రుడు దేవతలతో సహా మైనాకుడి దగ్గరికి వచ్చాడండి. ఇది అద్భుతమైన అంశం ఇక్కడ. వచ్చి ఇంద్రుడు అంటాడు, చూసి ఒక్కసారి మైనాకుడితో, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మి తే భృశం, నువ్వు చేసిన పని నాకు చాలా ఆనందం కలిగించిందయ్యా మైనాకుడా. నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమయ్యో చూసావు, అది నాకు చాలా ఆనందం కలిగించింది. ఇవాళ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, ఇంక నువ్వు ఆ మూల అలా కూర్చోవలసిన అవసరం లేదు, నువ్వు ఎక్కడైనా యథేచ్ఛగా విహరించవచ్చు, ఇది నేను నీకు ఇస్తున్న వరము అని ఇంద్రుడు వెళ్ళిపోయేట. ఇది కూడా మనం చదివి దాటి వెళ్ళిపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఈ సన్నివేశంలో ఉంది ఒక రహస్యం. ఏమిటి ఇందులో ఉన్న సంకేతం? నిజానికి ఈ మైనాకుడు ఏవైనా చేశాడా అండి? ఇతడి వల్ల హనుమంతుడికి ఏమైనా ఉపకారం లభించిందా? మరి ఇంద్రుడు వచ్చి వరం ఎందుకు ఇవ్వాలి? పోనీ నిజంగా ఆతిథ్యం హనుమంతుడు పుచ్చుకొని ఉంటే, హనుమంతుడికి నువ్వు ఆతిథ్యం ఇచ్చావు గనక, విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చావు గనక నీకు వరం ఇస్తున్నాను అనవచ్చు ఇంద్రుడు. కానీ నిజానికి ఈయన ఆతిథ్యం ఆయన పుచ్చుకోనూ లేదు, విశ్రాంతి తీసుకోనూ లేదు. అటువంటిప్పుడు వరం ఎందుకు ఇచ్చాడు? ఇది పట్టుకోవాల్సింది. ఇది ఉపాసన రహస్యం ఇక్కడ పెట్టాడు వాల్మీకి. భగవంతుడు మనం ఇచ్చింది పుచ్చుకున్నాడా తిన్నాడా ఇవన్నీ పక్కన పెట్టండి, మనం ప్రేమగా ఆయనకు చూపిస్తే ఆయన సంతోషించి నేను పుచ్చుకున్నట్లే అన్నాడు. ఒక్క మాట చాలు, పుచ్చుకున్నట్లే అన్నాడు. ఎప్పుడో ఇచ్చినట్లే అయిపోయింది. ఇక్కడ ఇచ్చినట్లే అంటే ఇచ్చిన దానికి ఫలం ఇవ్వాలి కదా. అందుకు హనుమంతునికి మనం ఏదైనా భక్తితో సమర్పిస్తే దానికి ప్రతిఫలం ఏంటంటే దేవతలు కూడా వచ్చి మనకు నమస్కారం చేసి మనకి ఏం కావాలో అది ఇస్తారండి. అది తెలుసుకోవాల్సింది. అందుకు హనుమంతుడిని ఆ మాత్రం పూజించినందుకు, పూజ అంటే అదే కదా, పువ్వులు పళ్ళు ఇచ్చి కూర్చోబెట్టడమేగా, ఇస్తానని సంకల్పించినందుకు, ఆ సంకల్పానికి గాను ఇంద్రుడు ఎలాంటి స్థితి ఇచ్చాడండి? నిర్భయ స్థితి ఇచ్చాడు. నీకు ఎక్కడ ఏం పర్వాలేదన్నాడు. కనుక హనుద్భక్తులకి ఎక్కడ ఏమీ పర్వాలేదు, దేవతలు కాపాడుకుంటారు వాడిని. ఇది ఉపాసనా సంకేతాన్ని ఎలా పెట్టాడో వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మనం పరిశీలించవలసిన అంశం. ఇది హనుమత్ కథలో మనం పట్టుకోవలసినది.